ఢిల్లీలో జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. అమిత్ షా, కుమారస్వామి సహా ఎన్డీఏ పక్ష నేతలు దీనికి హాజరయ్యారు. ఒకే దేశం ఒకే ఎన్నిక 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై నేతల మధ్య చర్చ జరిగింది. దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కార్యాచరణపై చర్చించారు నేతలు. కాసేపట్లో కేంద్ర మంత్రి కుమారస్వామిని కలుస్తారు చంద్రబాబు. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ అవుతారు. ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు ముఖ్యమంత్రి. ఢిల్లీలో జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. అమిత్ షా, కుమారస్వామి సహా ఎన్డీఏ పక్ష నేతలు దీనికి హాజరయ్యారు. ఒకే దేశం ఒకే ఎన్నిక 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై నేతల మధ్య చర్చ జరిగింది. దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కార్యాచరణపై చర్చించారు నేతలు. కాసేపట్లో కేంద్ర మంత్రి కుమారస్వామిని కలుస్తారు చంద్రబాబు. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ అవుతారు. ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రిని నిర్మలా సీతారామన్తో 7:30 గంటలకు భేటీ కానున్నారు ముఖ్యమంత్రి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, దాదాపు గంటన్నర పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతల సమావేశం జరిగింది. దాదాపు భాగస్వామ్య పక్షాలు చెందినటువంటి 18 మంది నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ సమావేశానికి హాజరయ్యి ఇటీవల ముగిసినటువంటి శీతాకాల సమావేశాలు, రాజ్యాంగంపై ఏ రకంగా చర్చ జరిగింది, అదేవిధంగా దీన్ని ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ వక్రీకరించే ప్రయత్నం చేసింది, వీటన్నిటికంటే కూడా మనం చేయాల్సిందంతా కూడా ప్రభుత్వం అమలు చేసినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి ఏ రకంగా సమన్వయంతో తీసుకెళ్లాలనే అంశంపైన మనం దృష్టి సారించాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష చెందినటువంటి ఇతర ఇండియా భాగస్వామ్య పక్షాలంతా కూడా వక్రీకరించి మాట్లాడుతున్న వాటిని ఆ మాటలను కూడా ఎలాంటి విషయంలో పట్టించుకోవద్దన్న అంశాన్ని అమిత్ షా అక్కడ ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలతో చెప్పడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి మరింత సమన్వయంతో తీసుకెళ్లాలి, వారికి మరింత అవగాహన కల్పించాలి, ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశాన్ని ఇక్కడ అమిత్ షా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత సమావేశం 2 గంటల పాటు ముగిసిన తర్వాత అమిత్ షా వెళ్లారు. అదేవిధంగా మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు కూడా సమావేశం జేపీ నడ్డా నివాసం నుంచి బయటకు వెళ్లబోతున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన కూడా వెళ్లే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు మాజీ ప్రధానమంత్రి, దివంగత ప్రధానమంత్రి వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక సమావేశం. అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, అదేవిధంగా ప్రతిపక్షాలు చేసే ఎలాంటి విమర్శలు కానీ ఇతరత్ర వాటికి ఏమాత్రం కూడా ప్రభావితం కాకుండా ప్రజల్లోకి ప్రభుత్వం చేసే మంచి పనులు తీసుకెళ్లిన అంశాన్ని ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరింత సమన్వయంతో పనిచేయాలన్న అంశాన్ని కూడా చర్చించి దానిపై ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపోతే ఏపీ ముఖ్యమంత్రి మరికొద్ది సేపట్లోనే రైల్వే శాఖ మంత్రితో కూడా 3:30 గంటలకు భేటీ కాబోతున్నారు. ప్రధానంగా ఇటీవలనే అమరావతికి గుండా వెళ్లే ఒక రైల్వే లైన్ ప్రాజెక్టును మంజూరు చేయడం జరిగింది. దీన్ని వేగవంతంగా, సత్వరంగా అనేక పనులు చేపట్టాలి, భూసేకరణ పనులు ఉండాలి. అదేవిధంగా ప్రాజెక్టు సంబంధించినటువంటి పనులను వేగంగా చేస్తేనే కానీ అభివృద్ధికి ఒక రూపు కల్పించేందుకు ఒక అవకాశం ఉందన్న అంశాన్ని ముఖ్యమంత్రి చెప్పబోతున్నారు. అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రితో కూడా భేటీ కాబోతున్నారు. అమరావతి రాజధాని నిర్మాణ కార్యక్రమాలు తీసుకున్నటువంటి నిర్ణయాలను, అదేవిధంగా మొత్తంగా రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితిని వివరించడంతో పాటు కేంద్రం నుంచి తాను ఆశిస్తున్నటువంటి ఆర్థికమైనటువంటి సహాయం ఏ రకంగా ఉంది అన్న అంశాన్ని కూడా ప్రధానమంత్రితో నేరుగా చెప్పబోతున్నారు. అదేవిధంగా 6:30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అవుతున్నారు. అదేవిధంగా సాయంత్రం రాత్రి 7:30 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో కూడా పెండింగ్ నిధులను మంజూరు చేయటం, విడుదల చేయటం, దాంతోపాటు ఇతరత్ర అనేక పెండింగ్ అంశాలపై కూడా ఆర్థిక మంత్రితో చర్చించబోతున్నారు. మొత్తంగా ఈరోజు చాలా కేంద్ర మంత్రులతో కూడా భేటీ కాబోతున్నారు ముఖ్యమంత్రి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలపైన దృష్టి సారించి రాష్ట్రానికి ఏ రకంగా ఆర్థిక సహాయాన్ని, తోడ్పాటును తీసుకునేందుకు అవకాశాలున్నాయి, వాటిని ఏ రకంగా ప్రభుత్వం అందించాల్సిన అవసరం ఉందన్న అంశాన్ని కూడా
కేంద్ర మంత్రులకు వివరించి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఇతోధిక సహాయాన్ని పొందే అవకాశం ఉంది ఈ పర్యటనలో. ఓకే ప్రసాద్.